అందరికీ నమస్కారం. ధ్యానం అంటే ఏంటి అనేది మీకు ఒక టాపిక్ గురించి లెసన్స్ చెప్తున్నాను కదండి. ధ్యానం అంటే ఏంటి, మన గురించి మనం తెలుసుకోవడం, మన గురించి మనం ఆలోచించడం, మన గురించి మనం ఎలా డెవలప్ చేసుకోవాలి తెలుసుకోవటము. అయితే ఈ వీడియోలన్నీ కూడా ధ్యానం అంటే అనే ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసి అందులో పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వీడియో నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంది, ఇలా పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొదటి వీడియో నుంచి చూడండి. ఇంతకంటే ముందు షార్ట్స్ చాలా చేసి ఉన్నాను, అందరికీ చెప్పాను ఈ విషయం. షార్ట్స్ అన్నీ చూసి మీకు ఏదైనా సందేహం ఉంటే మెసేజ్ చేయండి, వాటి గురించి సందేహాలు కూడా తీరుస్తానని చెప్పాను. అలాగే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే, మనసును ఉత్సాహంగా ఉంచుకోవడం ఎలా అంటే, మనకి ఇష్టం ఉన్న పని చేయడం వల్ల ఏదైనా సరే రోజు మొత్తం మీద మనకంటూ కొంత టైం కేటాయించుకోవడం, మనకి ఇష్టం ఉన్న పని చేయడం ద్వారా మనసు మరింత ఉత్సాహాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని మనకి మనమే తెచ్చుకుంటాము, మరింత ఉత్సాహంతో ఉంటామని చెప్పాను. అయితే దానివల్ల లాభం ఏంటి అని కూడా చెప్పాను. ఉత్సాహం అంటే మనకి ఒక టైం, మనకంటూ ఒక టైం కేటాయించుకొని మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు నచ్చిన పని చేయడం వల్ల రోజువారీ జీవితంలో జరిగే మార్పు గురించి కూడా చెప్పాను. అయితే పోనీ అలా చేత కావట్లేదు అనుకున్నప్పుడు, అయినా కానీ ఆలోచనలు వస్తున్నాయి, మేమేం చేయాలి అనుకుంటున్నప్పుడు ఇంకొక పద్ధతి కూడా చెప్తాను. ఇవన్నీ ఆల్రెడీ షార్ట్స్లో చెప్పానండి. ఏం చేయాలంటే ప్రస్తుతంలో ఉండాలి. ప్రస్తుతంలో ఎలా ఉండాలి అంటే, మనం ఎప్పుడూ కూడా మనసు అనేది ఏమవుతుంది, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, లేదా జరగబోయే దాని గురించి టెన్షన్ పడుతూ ఉంటాము. ఇలా మనసు అనేది రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పని చేస్తున్నప్పుడు అది ఏ పని అయినా సరే మనం ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేయము. అసలు కాన్సన్ట్రేషన్ అనేది దాదాపుగా మర్చిపోయాము. కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కూడా మనకు తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు. అయితే ఏమవుతుంది ఆ టైంలో అంటే, మనం పని చేసేటప్పుడా లేదా ఒక టీవీ చూసేటప్పుడా 100% కాన్సన్ట్రేషన్ అనేది మనము పెట్టము. ఆ టైంలో ఏమవుతుందంటే, మనసు అయిపోయిన దాని గురించి, జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ బాధపడడమా లేదా సంతోషపడడమా అనేది జరుగుతుంది. లేదా జరగబోయే దాని గురించి, ఫ్యూచర్లో మనం ఎలా ఉంటామో, ఏం జరుగుతుందో అనే కంగారు, లేదా మంచిగా జరిగితే ఓకే అన్నట్టుగా అలా మనము జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తుంది, కానీ మనకి ప్రస్తుత స్థితిలో ఉండడం అనేది 100% ఎవరికీ జరగదు. అది మనకి కష్టం కూడా. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు సాధనా పద్ధతిలో ఫస్ట్ స్టెప్ చెప్పాను. మీకంటూ మీరు కొంత సమయం కేటాయించుకోండి. మీకు ఇష్టం ఉన్న పని చేయండి. మనసుకి బాగా దగ్గరగా ఉన్న పని, ఇష్టం ఉన్న పని చేయండి. ఒక పావు గంట, 10 నిమిషాలు, పోనీ అరగంట మీకు టైం కుదిరితే గంట సేపు మీతో మీరు గడపడం అంటాం దాన్ని. అలా ఎందుకు చెప్పారంటే, మీకు ఇష్టం ఉన్న పని చేయడం ద్వారా మీ ఆలోచనలకు మీరు దగ్గరగా ఉంటారు, మీతో మీరు ఉంటారు. మీతో మీరు ఉండటం వల్ల ఏంటంటే, మీ గురించి మీకు తెలుస్తుంది, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు. అలా కాదు, ఎలా ఉండాలి, ఇలా ఆలోచించకూడదు, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్గా ఉండాలి, పాజిటివ్గా జరిగే సంఘటనల్ని కూడా మనం పాజిటివ్గా ఆలోచించుకుంటూ తీసుకోవాలి అనేది మనతో మనము కరెక్ట్ అవటం ద్వారా, అంటే మనతో మనము దగ్గరగా, మన మనసుకు దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే, మన మనస్సు అంటే ఏంటి, మనమే కదా. ఆ మనసు ఎలా ఆలోచిస్తుంది, మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి సాధన ద్వారా. అందుకని ఒక చిన్న పాయింట్ చెప్పి మీకు మీరు దగ్గరగా కనెక్ట్ అవ్వడం కోసంగా, మీ ఆత్మతో కానీ మనస్సుతో కనెక్ట్ అవ్వడం కోసముగా, మీ శక్తితో మీరు కనెక్ట్ అవ్వడం కోసంగా ఆ పని చెప్పాను. ఆ అరగంట సేపులో కనీసము మీకు ఇష్టం ఉన్న పని చేసే అరగంటలో ఒక 5 నిమిషాలైనా మీరు ఫ్రెష్ మైండ్ అనేది మీరు ఉండడం అనేది చూస్తారు. ప్రశాంతంగా ఒక 5 నిమిషాలైనా ఉంటుంది, ఎందుకంటే మీకు ఇష్టం ఉన్న పని కాబట్టి. అయితే ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏముందంటే, నేను ఇప్పుడు ఏం చెప్పాను, జరగబోయే దాని గురించి ఆలోచిస్తుంది, లేదా జరిగిపోయిన దాని గురించి మనసు ఆలోచిస్తుంది. అలా కాకుండా ఏంటంటే, మీరు రోజువారీ పనులలో ప్రస్తుత స్థితిలో ఉండడం అనేది నేర్చుకోండి. ప్రస్తుత స్థితిలో ఎలా ఉండాలి అంటారా, ఏదైనా పని చేస్తూ ఉంటారు, ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ధ్యాస పెట్టడం నేర్చుకోండి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నారు, లేదా గార్డెనింగ్, మొక్కలు చేస్తున్నారు, లేదా పుస్తకం చదువుతున్నారు. ఇట్లా అలా చేస్తున్నప్పుడు అంటే మీ మీద మీరు ధ్యాస పెట్టుకోండి. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి. అంటే చూడడం అంటే, ఇప్పుడు మనము ఏదన్నా సన్నివేశాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, టక్కున మనసు అక్కడ ఉండిపోతుంది. ఒక మంచి దృశ్యాన్ని గనక మనం చూసామనుకోండి, బయటకు వెళ్ళాము, మంచి ప్రకృతి వాతావరణము, అంటే పచ్చగా ఉన్న చెట్లను చూస్తే అబ్బా ఎంత బాగుందో అని మనకి మనసు ఆ క్షణం అక్కడ ఆ స్థితిలో నిలిచిపోతుంది, ప్రస్తుత స్థితిలో నిలిచిపోతుంది. లేదా టీవీలో ఒక కామెడీ సీన్ చూస్తున్నాం, లేదా మీకు ఇష్టం ఉన్న సన్నివేశం చూస్తున్నాం అనుకోండి. ఇష్టం ఉన్న సన్నివేశం ఉన్నప్పుడు మాత్రమే మనసు ఏంటంటే అక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ కాసేపే. ఆ తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచిస్తుంది. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టడం అనేది ఒకటి మనసులో గట్టిగా మనం ఆలోచన పెట్టుకోవాలి. చేస్తున్న పని మీద ఎలా శ్రద్ధ పెట్టాలి,
ఇప్పుడు మీరు నడుస్తున్నారు అనుకోండి, నేను ఎలా నడుస్తున్నాను ఒకసారి మీ శరీరం అంతా మీరు ధ్యాస పెట్టుకోండి, మీ మీద మీరు ధ్యాస పెట్టుకోండి. ఎలా నడుస్తున్నాను అంటే, ఎలా నడుస్తున్నానంటే ఫాస్ట్గా నడుస్తున్నానా, ఆదుర్దాగా నడుస్తున్నానా, కంగారుగా నడుస్తున్నానా, లేదా ప్రశాంతంగా నడుస్తున్నారా, ఇలా ఈ విషయాలన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఒక పని చేస్తున్నప్పుడు మీ మీద మీరు శ్రద్ధ, ప్రస్తుతంలో అన్నాను నేను, ప్రస్తుతము మీరు ఏ పని చేస్తుంటే ఆ పని మీద మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకుని నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నాను, ప్రశాంతంగా నడుస్తున్నానా, పరిగెత్తున్నాను, లోపల టెన్షన్ నడుస్తుంది, ఇవన్నీ గమనించుకోండి. నడిచేటప్పుడు మీ శరీరం ఎలా ఉంటుంది ఇది చూసుకోండి. లేదా ఆడవాళ్ళైతే కూరలు తరుగుతున్నాము, కూరలు తరుగుతున్నప్పుడు మనం ఎలా తరుగుతున్నాం, ఆ చేసే పనిని మీరు చూడండి. మీరు నడుస్తున్నారు, మిమ్మల్ని మీరు చూసుకోండి. లేదా పని చేస్తున్నారు, కూరలు తరుగుతున్నారు, కూరలు తరిగేటప్పుడు చెయ్యి ఎలా కదులుతోంది, నేనేం చేస్తున్నాను, కూరలు ఎలా తరుగుతున్నాను అంటే టెన్షన్గా తరుగుతున్నానా లేదా ప్రశాంతంగా చేస్తే ఎంతో బాగుంటుంది ఆ పని. మనకి 10 నిమిషాలు అయ్యే పని 5 నిమిషాలైనా పూర్తుంది. అలా ఏంటంటే మీరు చేస్తున్న పని అది ఏదైనా కావచ్చు, ప్రస్తుతం ఉన్న స్థితి, నేను పని గురించి చెప్పట్లేదు, ప్రస్తుతం ఏ స్థితిలో ఉంటే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ పని పూర్తిగా చక్కగా 100% కాన్సన్ట్రేషన్గా చేయాలి అనేది ఒక మట్టి మనసులో పెట్టుకొని నడుస్తున్నాను, చక్కగా నడవాలి, ప్రశాంతంగా నడవాలి. ఎందుకు నడుస్తున్నాను, ఆరోగ్యం కోసం నడుస్తున్నాను కాబట్టి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఒక పని చేయండి. ఇప్పుడు కూరలు తరుగుతున్నాము, కూరలను మంచిగా చక్కగా ఈ కూర బాగుండాలి, చక్కగా తరుగుతున్నాము, కూర బాగా చేయాలి, కూర మంచిగా రావాలి, చక్కగా అందరు తింటున్నారు, ఆనందిస్తున్నారు, ఇలా పాజిటివ్ థింక్ అనమాట. అలా ఆ పని మీద శ్రద్ధ పెట్టండి. లేదా మొక్కలు పెంచుతున్నారు, ఈ మొక్క ఎంత బాగుందో ఆ మొక్కను చూస్తూ ఉండండి చక్కగా. ఆ చేస్తున్న పని ఏంటంటే మన పనిని మనమే చూసుకోవడం అంటాం దాన్ని. ఆ మొక్కను చూస్తున్నప్పుడు, గార్డెనింగ్ చేస్తున్నప్పుడు మొక్కను చూస్తే ఎంత బాగుందో, దీన్ని ఇంకా చక్కగా పెంచుదాము, మంచిగా పూలు వస్తుంది, ఇట్లా అంటే ఆ చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టి ఈ పనిని ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనే ఆలోచన లోపల పెట్టుకోండి. ఆ ఆలోచన పెట్టడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడే మైండ్ అనేది మీకు చేస్తున్న పని మీద అలా శ్రద్ధ పెట్టడం అనేది నేర్చుకుంటుంది. ఫస్ట్ మైండ్ అనేది, మనసు అలా ఏ పని చేస్తుంటే ఆ పనిని చూస్తుండే ముందు పనిని చూడాలి, ఆ పని మీరు ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలి, తెలుసుకుంటూ ప్రశాంతంగా చేయడం అనేది నేర్చుకోవాలి. అలా చేస్తే ఏంటంటే మనసుకి ఏమవుతుంది, ప్రస్తుతంలో ఉండడం అలవాటు చేస్తున్నాం మనం. ఏ చిన్న పని అయినా సరే, ఏ చిన్న పని చేస్తున్నా సరే, ఒకవేళ మీరు టీవీ చూస్తున్నారు, ఎలా చూస్తున్నాము, ప్రశాంతంగా వస్తున్నామా, హాయిగా ఎందుకు చూస్తాము టీవీ అనేది రిలాక్సేషన్ కోసం. అలా రిలాక్సేషన్ కోసం చూస్తున్నామా, లేదు కదా, ఆ టీవీ చూస్తూనే ఉంటాము, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా రిలాక్సేషన్ కోసం చూస్తున్నాం కాబట్టి చక్కగా ఈ కాసేపు మనకు నచ్చినవి చూద్దాము, అలా చూడండి. ఆ తర్వాత అయిపోగానే మీకు నచ్చిన పుస్తకం చదివేటప్పుడు చక్కగా అందులో ఉన్నది మనం అవగాహన చేసుకుంటున్నామా లేదా, ఇట్లా మీకంతటా మీరే ఆలోచిస్తూ ప్రస్తుతం చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టడం వల్ల ఏమంటే మనసు అక్కడ నిలిచిపోతుంది, ప్రస్తుత స్థితిలో నిలుస్తుంది. అందువల్ల మనసుకు మరింత ఉత్సాహము, రెట్టింపు శక్తి వస్తుంది. ఇది మీరు బాగా గమనించుకోండి. ఫస్ట్ మీరు రోజుకి కొంత సమయం కేటాయించుకోండి, ఇది ఫస్ట్ సాధన. ఆ తర్వాత ఆలోచనలు తగ్గించుకొని మనము ప్రస్తుతంలో ఎలా ఉండాలి అనేది ఇది రెండవ సాధన. ప్రస్తుతంలో ఉండడం వల్ల ఏంటంటే మీరు అలా మనసుకు అలవాటు చేస్తూ ఉండడం వల్ల మీ పనులు పర్ఫెక్ట్గా అవుతాయి, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఏ పనికి ఆ పని చాలా చాలా చక్కగా తొందరగా, అంటే అనుకున్న పని కంటే ముందుగా చేస్తారు, ప్రశాంతంగా చేస్తారు, ఇంకా బాగా పనులు అవుతాయి, ఇంకా బాగా పని చేయగలుగుతారు. ఒక పనిని ఎంత బాగా చేయగలరో అంత బాగా చేయగలుగుతారు. కాబట్టి మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. ఏ చిన్న పని అయినా, బ్రష్ చేస్తున్నారు దాని మీద శ్రద్ధ పెట్టండి, ఎలా చేస్తున్నాం చక్కగా చేసుకోవాలి. లేదా ఇంకొక పని నడవాలి, చక్కగా చేసుకోవాలి. ఆఫీస్ పని చేస్తున్నారు, ఇంకా ప్రశాంతంగా ఆ చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అనేది ఒకటి పెట్టుకోండి. ఏ పని అయినా సరే ఆ పని మీద నేను ఇప్పుడు చేస్తున్న పని 100% కాన్సన్ట్రేషన్తో చేస్తున్నానా లేదా అనేది చూసుకొని ఆ పని మీద, ఏ పని చేస్తే ఆ పని మీద శ్రద్ధ పెట్టండి. దాన్ని అలవాటు చేయండి, ముందు మనసుకు అలవాటు చేయండి. ఇక్కడే ఉండు, అటు వెనక్కి వెళ్ళొద్దు, ముందుకి ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు, చక్కగా చేస్తున్న పని మీద ఉందాము, చాలా చక్కగా చేద్దాము. ఆ చేసే ఆ సమయంలో మీరు ఎలా ఉంటున్నారు, ప్రశాంతంగా చేయగలుగుతున్నారా లేదా, ఇదొకటి మీరు ధ్యాస పెట్టుకోండి. ఇది రెండవ సాధన పద్ధతి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే చిన్నగా మనము మనసుని మరల్చుకోవాలి, మన వైపుకు మరల్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏదో టెన్షన్స్ ఆలోచిస్తూ ఉంటాము, ఇది చెప్పాను ఆల్రెడీ, ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించే మన ఆలోచనలని మనము వెనక్కి తిప్పి పాజిటివ్ థింకింగ్గా, పాజిటివ్ తోటి మనము మన సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఎలా గడపాలంటే మన గురించి మనం ఆలోచిస్తేనే పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఇంత శక్తి ఉంది కాబట్టి దీన్ని ఇలా చేయగలము, ఇంకా బాగా చేయగలము, ఇట్లా మన గురించి మనం ఆలోచించుకుంటూ టెన్షన్స్ తగ్గించుకుంటూ ప్రస్తుతంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనసుని ప్రస్తుత స్థితిలో కేంద్రీకరిస్తే ఏమవుతుందంటే మనసు
అలవాటు చేసుకున్న కొద్దీ కూడా జరిగిపోయిన వాటి గురించి ఆలోచన మానేస్తుంది. రాబోయే వాటి గురించి కూడా ఆలోచన మానేసి మనసు అనేది ఏ పని చేస్తున్నామో ఆ పనిలో ఉండడం, అలాగే ఉంటూ చక్కగా కాన్సన్ట్రేషన్‌గా పని చేయడం అనేది కూడా వస్తుంది మనకి. అంటే పర్ఫెక్ట్‌గా చేయడం, పర్ఫెక్ట్‌నెస్ అనేది వస్తుంది. ప్రస్తుత స్థితిలో ఉండడం వల్ల పర్ఫెక్ట్‌నెస్ వస్తుంది, ప్రశాంతత వస్తుంది, టెన్షన్ లేకుండా పని చేయగలుగుతాము. అనుకున్న సమయం కంటే ముందే చేయగలుగుతాం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 సాధన పద్ధతులు చక్కగా చేయండి. ఫస్ట్ ఏం చెప్పాను, మీకంటూ మీరు సమయం కేటాయించుకోవడం, తర్వాత ఏ పని ప్రస్తుత స్థితిలో ఉండడం, మనసుని ప్రస్తుత స్థితిలో ఉంచడం, ఏ పని చేస్తుంటే ఆ పని దాని మీద కాన్సంట్రేషన్ చేయడం. 100% ఉండదు ఎవరికి, కానీ మనం అలవాటు చేస్తామన్నమాట. ఏ చిన్న పనైనా కనీసం రోజు మొత్తంలో ఒక 10 పనులు చేసినప్పుడు ఒక్క పనిలో అయినా కానీ మనం 100% కాన్సంట్రేషన్ అనేది పెట్టడం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. 10 పనులలో ఒక పనైనా మనం సరిగ్గా చేయగలుగుతాం. ఇలా మనము నేర్చుకుంటూ సాధన పెంచుకుంటూ పోదాం. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు ధ్యానం కానీ, జపం కానీ లేదా వేరే ఏదన్నా చేసేటప్పుడు ఇంకా బాగా చేయగలుగుతారు. ముందు ఏంటంటే మనసు గురించి తెలుసుకోకుండా ఆలోచనలు ఎలా మనము దారిలో పెట్టాలని తెలియకుండా ధ్యానంలో కూర్చుంటాము, నామజపం చేస్తాం. సైలెన్స్‌లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనసు బాగా టెన్షన్‌గా ఫీల్ అయ్యి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని ఆపుకోవడము, కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. అందుకని ముందు చిన్న చిన్న పద్ధతుల ద్వారా మనసుని మనము ఎలా కంట్రోల్‌లో తెచ్చుకోవాలి, ఎలా పాజిటివ్ థింకింగ్ ఏర్పరచుకోవాలి, మనంతట మనం ఎలా ప్రశాంతంగా ఉండి చిన్న చిన్న ప్రాక్టికల్‌గా మనము చేయాలి. ప్రాక్టికల్‌గా చేస్తే ఏంటంటే అప్పుడు మీరు ప్రశాంతంగా ధ్యానం చేసిన కొన్ని రోజులు సాధన ద్వారా ఇవన్నీ వస్తాయి. అప్పుడు మీరు ధ్యానం చేయంగానే వెంటనే కుదురుతుంది. చక్కగా ప్రశాంతత స్థితి, ఆలోచన రహిత స్థితి అనేది తొందరగా వస్తుంది. ఇది నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయాలు. మీ అందరికీ చెప్తున్నాను. షార్ట్స్ అన్నీ ఒకసారి చూడండి, మెసేజ్ చేయండి. ఏదన్నా సందేహం ఉంటే కూడా మెసేజ్ చేయండి. ఈ టాపిక్స్ గురించి మీకు ధ్యానం చేస్తున్న వాళ్ళైతే ధ్యానం చేస్తూ అందులో అనుభవాలు నాకు ఇలా ఉన్నాయి అని మీ సందేహాలు మీరు అడిగితే చెప్తాను. ఇది 2వ సాధనా పద్ధతి. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా ముందు ముందు మీకు ముద్రల గురించి ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్ అని చెప్పానుగా. షార్ట్స్ వీడియోస్‌లో ఏ డిసీజ్‌కి ఏ ముద్రలు వేయాలి, ముద్రలు వేస్తే దానివల్ల ఉపయోగాలు ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మీకు లాంగ్ వీడియోస్ నేను పెడతాను. ముందు ఫస్ట్ కొంచెం స్టెప్స్ తెలుసుకున్నాక ఆ తర్వాత ముద్రలు మీకు ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఏ ముద్రలు వేస్తే ఎలా డిసీజ్ తగ్గించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి షార్ట్స్ చూడండి. చూసి వాటి గురించి కూడా అడగండి సందేహాలు. అడగకపోతే నాకేం తెలియదు. కాబట్టి మీరు ధ్యానం ఫస్ట్ మన గురించి మనం ఇంప్రూవ్ చేసుకుందాము. మన గురించి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ శరీరాన్ని సహజంగా ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది ముద్రలు వేసుకుంటున్నా, లేదా ప్రాణాయామం చేసుకుంటూ, లేదా ధ్యానం చేసుకుంటూ, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి చిన్నగా చెప్తాను. ఫస్ట్ అర్థం కావాలి, మన గురించి మనకు అర్థం కావాలి. మనం చేసే విధానాన్ని మార్చుకోవాలి. మనం చేసే రోజువారీ పద్ధతి నుంచి, రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి మనం కొంచెం డిఫరెంట్‌గా పక్కకి రావాలి. అలా వస్తేనే మన గురించి మనం ఆలోచించడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం ఇంకొక థాట్ అనేది పెడతాం లోపల. లేదా అలా రోజువారీ జీవితంలో అలా వెళ్ళిపోతూ ఉంటే మనము పక్కకి రావడం అనేది జరగదు. మన గురించి మనం ఆలోచించడం అనేది అసలు జరగదు. ఇలా మనము చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఫస్ట్ రొటీన్ లైఫ్ నుంచి కొంచెము మనము మార్పును తీసుకురావాలి. మార్పును తీసుకువచ్చాక మనదైన శైలిలో, అంటే మన గురించి మనం నేర్చుకోవడం ఎలాగా అనేది అప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ రొటీన్ లైఫ్ నుంచి చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. ఉన్న బిజీ లైఫ్లో అంత టైంని మనం మేనేజ్ చేసుకుంటూ మన గురించి మనము ఆలోచించడము లేదా కేటాయించడం చాలా కష్టం. కానీ కనీసం 10 నిమిషాల టైం దొరికినా మన గురించి మనం ఆలోచిస్తాం. కాబట్టి ఇది నేను మీకు అలవాటు చేస్తున్నాను. ఇప్పుడు రొటీన్ లైఫ్ నుంచి పూర్తిగా డిఫరెంట్‌గా ఒక 10 నిమిషాలైనా మనము మామూలు లైఫ్‌లోకి, అంటే మన గురించి మనం ఆలోచించే పర్ఫెక్ట్‌నెస్‌లోకి రావాలి. అలా వస్తే ఏంటంటే ఫస్ట్ మనసు చేంజ్ అవ్వడం అనేది మార్పు జరుగుతుంది. అక్కడే చిన్న చిన్న మార్పులే తర్వాత పెద్ద పెద్ద మార్పులు అవుతాయి. అంటే పెద్ద పెద్దవి మనము సాధించడానికి ఫస్ట్ మనసులో మార్పు, మనలో మార్పు తీసుకురావాలి. చేంజ్ చేయాలి మన విధానాన్ని, అంటే జీవిత విధానాన్ని చేంజ్ చేసి మన కోసం మనం జీవిస్తున్నాము, మన గురించి మనం తెలుసుకుందాము, మనం పర్ఫెక్ట్‌గా ఉందాము అనే ఆలోచన ఒకటి పెట్టాలి. కాబట్టి ఈ సాధనా పద్ధతులు చెప్తున్నాను. ఫస్ట్ రొటీన్ లైఫ్ నుంచి చేంజ్ అయ్యి కొంత టైం మనం కేటాయించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. దానిలోంచి మనం ఏం చేయాలా, ఆ కేటాయించుకున్న సమయాన్ని ఏం చేయాలనేది 2వ స్టెప్. కేటాయించుకున్న సమయంలో మళ్ళీ ఇంకా ఏం చేయాలి ప్రస్తుత స్థితిలో, అంటే ఈ కేటాయించుకున్న సమయాన్ని ఫస్ట్ కొద్ది సమయం అని చెప్పాను. ఆ 10 నిమిషాల సమయాన్ని మనకి పూర్తిగా ఎలా వినియోగించుకోవాలి, అంటే ఇప్పుడు 24 గంటల్లో కనీసం 10 గంటలు వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఆ 10 గంటలు మన గురించి మనం ఎలా శ్రద్ధ పెట్టాలి తెలీదు. ఫస్ట్ చిన్న స్టెప్, ఒక అరగంట కేటాయించం. ఆ తర్వాత అరగంట కేటాయిస్తే ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో తెలుస్తుంది మనకి. మనసుకి ఎంత శక్తి వస్తుందో, దాన్ని ఎలా మొత్తం చేయాలి, రోజంతా ఎలా చేయాలి, ఇది నెక్స్ట్ స్టెప్. అంటే
రోజంతా మనము మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, మన శక్తితో మనం ఎలా ఉండాలి, మనసుతో ఎలా ఉండాలి ప్రస్తుతం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనితో మనం అనుసంధానమై ఆ పనితో ఆ కాన్సన్ట్రేషన్ మనసుని ప్రస్తుత స్థితిలో ఏ పనిలో అయితే చేస్తున్నామో దాని మీద పెట్టడం ద్వారా ఇప్పుడు మనతో మనము ఎంతసేపు అయితే మెలకువతో ఉంటామో అంతసేపు మనతో మనం ఉన్నట్లే, మన శక్తితో మనం ఉన్నట్లే, మన మనసుతో ఉన్నట్లే, మన మనసుని మార్చుకుంటున్నట్లే. అంటే టెన్షన్స్ నుంచి ప్రశాంతత స్థితిలోకి తెస్తున్నాము, మనతో మనం కనెక్ట్ అవుతున్నాము, మన ఆత్మశక్తితో మనసు శక్తితో కనెక్ట్ అవుతున్నాము. ఎలా అవుతున్నాము? ఇదే పద్ధతి. ప్రస్తుతం మనం ఎలా చేస్తున్నాము, ఏ పని చేస్తున్నా ప్రస్తుత స్థితిలో మన ఆలోచనని అంటే మన మనసుని అక్కడ పెట్టి ఆ పనిని 100% పూర్తి చేయగలగడం అనేది మనతో మనం ఇంకా ఎక్కువగా ఉండడం అంటాం. అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి 24 గంటలు మనతో మనం ఎలా ఉండాలనేది ఈ ప్రస్తుత స్థితిలో అలా కనెక్ట్ అవ్వటం, మనసుని ప్రస్తుత స్థితిలో ఉంచడం ద్వారా బాగా నేర్చుకుంటాము. ఇది బాగా సాధన చేయండి. ఇది అర్థమైందా లేదా మెసేజ్ చేయండి. అందరూ కూడా ఇప్పుడు చెప్తున్న పద్ధతులన్నీ కూడా సాధన చేయండి. మార్పు మీకే తెలుస్తుంది. రోజువారీ జీవితంలో మార్పు తెలుస్తుంది. ఉత్సాహం, ఇంకా కొత్త శక్తి వస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది. అనుభవం చెందండి. చక్కగా సాధన చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. ధన్యవాదాలు.